వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అనకాపల్లి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. యలమంచిలి మండలం జంపపాలెంలో శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యారు. అయితే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి నాయకుడు ఎల్లప్పు సతీష్ ఆహ్వానంతో వేడుకలకు వచ్చారు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. అయితే ఎమ్మెల్యే విజయ్ కుమార్ను అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. గతంలో తాము ఎన్నోసార్లు పిలిచినా రాలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. టీడీపీ నిరసనతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యే విజయ్ కుమార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, అనకాపల్లి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే శ్రీరామనవమి వేడుకలకు సంబంధించినంత వరకు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి టీడీపీ శ్రేణులతో పాటుగా స్థానిక ప్రజలు తీవ్రంగా తనపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఆయనకి చేదు అనుభవం ఎదురైందని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే వైసీపీ నుంచి జనసేనలోకి నూతనంగా వచ్చేటటువంటి ఎల్లపు సతీష్ అనేటటువంటి సతీష్ ఆహ్వానం మేరకు ఏదైతే యలమంచిలికి సంబంధించినంత వరకు యలమంచిలి మండలంలో ఉండేటటువంటి జంపపాలెం అనేటటువంటి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆహ్వానం మేరకు ఏదైతే ఎమ్మెల్యే హాజరైనటువంటి పరిస్థితి హాజరైతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కానీ స్థానిక ప్రజలు కానీ తీవ్రంగా అడ్డుకునేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దీనికి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉండేటటువంటి టీడీపీ శ్రేణులు కానీ ప్రజలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎన్నిసార్లు శ్రీరామనవమి కానీ ఊరికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి పిలిచినా హాజరు కాలేదు, కేవలం ఈ రోజు హాజరవ్వడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే జనసేన ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులతో పాటుగా స్థానిక ప్రజలు కూడా ఆందోళన చేయడం, దాంతో పాటుగా నిరసనకు దిగడంతో అయితే మాత్రం ఎమ్మెల్యే నిరాశగా వెనుతిరిగినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గడిచిన కొంతకాలం నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కి ఇది ఒక చేదు అనుభవంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా యలమంచిలి నియోజకవర్గంలోనే సొంతంగా ఉండేటటువంటి కూటమి నేతలే తనను వ్యతిరేకించడంతో పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రతిష్ట దిగజారే వ్యవహారంలో తయారవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే జనసేనకు సంబంధించిన కార్యకర్తలను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి జనసేన కార్యకర్త ఎవరైతే ఎల్లపు సతీష్ పిలుపు మేరకు ఆహ్వానం మేరకు వెళ్లడంపై కూడా ఆగ్రహం వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడాను టీడీపీకి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన స్థానిక నాయకులు పిలిపించినా ఆహ్వానించినా సరే రాలేనటువంటి మనిషి ఏదైతే జనసేనలోకి వచ్చినటువంటి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిలుపుకి ఆహ్వానానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తమైనటువంటి విజయ్ కుమార్ పూర్తి స్థాయిలో కూటమికి సంబంధించినటువంటి నేతలను కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో ఎక్కడైనా లోపించిందే? తాజాగా అడ్డుకోవడంపై ఆయన ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? దీనిపైన ఏదైతే తాజాగా అడ్డుకోవడంపై ఆయన స్పందించలేనప్పటికీ కూడా గడిచిన 2 ఏళ్ల నుంచి కూడాను వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి పరిస్థితి. సొంత పార్టీ నేతల్ని కాస్త పక్కన పెట్టినటువంటి సుందరపు విజయ్ కుమార్ కూటమిలో ఉండేటటువంటి ఎవరైతే జనసేన టీడీపీ తన సొంత పార్టీ అయినటువంటి జనసేనలో ఉండేటటువంటి కార్యకర్తలను గాని నాయకులను గాని పట్టించుకోకుండా తన వ్యవహార శైలిని సాగిస్తున్నటువంటి తరుణం. ఈ తరుణంలోనే అనేక విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మత్స్యకార గ్రామాలకు సంబంధించినంత వరకు కొంతమంది మత్స్యకార
అధికారులు ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఆ గ్రామాన్ని సందర్శించలేనటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఆగ్రహ జ్వాలలు రావడం, దాంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి పరిశ్రమల్లో జరిగినటువంటి ప్రమాదాలపై స్పందించకపోవడం, అదేవిధంగా స్థానికంగా ఉండేటటువంటి ఎవరైతే ప్రజలకు సంబంధించినంత వరకు సౌకర్యాల కల్పన కోసం అంటూ కూడాను మాట్లాడినటువంటి నేపథ్యంలో దానిపై కూడా స్పందించకపోవడం, మరీ ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు కానీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన కనీసం నోరు మెదకపోవడం పోతే ఓ సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఏదైతే వైసీపీ నుంచి వచ్చేటటువంటి నాయకులు జనసేనలో జాయిన్ అయినటువంటి నాయకుల ఆహ్వానం మేరకు ఏదైతే శ్రీరామనవమి వేడుకలకు హాజరైనటువంటి పరిస్థితి, గత కొంతకాలం నుంచి కూడా కూటమి ప్రభుత్వ నాయకులు పిలిచినప్పుడు హాజరు కాలేని వ్యక్తి ఎవరైతే వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులకు సంబంధించినంత వరకు ఆహ్వానం పలికితే రావడంపై అయితే మాత్రం ఎమ్మెల్యే పైన తీవ్ర విమర్శలే ఎదురవున్నటువంటి పరిస్థితి, నిరసన జ్వాలలు రగిలినటువంటి సిచ్యువేషన్, ప్రజల నుంచి కూడా తన పైన వ్యతిరేకత పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అధిష్టానం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా కూటమి నేతలు, అదేవిధంగా జనసేనలో ఉండేటటువంటి కార్యకర్తలు కూడా కొంతమంది అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. యలమంచిలి మండలం జంపపాలెంలో శ్రీరామనవమి వేడుకలకు ఆయన హాజరయ్యారు. కానీ వైసీపీ నుంచి జనసేనలోకి ఇటీవలే వచ్చినటువంటి ఎల్లప్పు సతీష్ ఆహ్వానంతో ఆయన వేడుకలకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎమ్మెల్యేను మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు. గతంలో తాము ఎన్నోసార్లు పిలిచినా రాలేదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నిరసనతో వెనక్కి వెళ్లిపోయారు ఎమ్మెల్యే విజయ్ కుమార్. ఈ నేపథ్యంలో సొంత కూటమి నేతల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను ఏ విధంగా తిరిగి పూర్తి స్థాయిలో సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.